హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటన్ బోన్ సూప్ అండి. దాని తయారీ విధానం చూస్తామా? నేను చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉంది. మటన్ 200 గ్రామ్స్ అండి. ఇది హోల్ గరం మసాలా, పట్టా, లవంగా, ఇలాచి, బగారా పత్తా, ఇంకా తోక మిరియాలు కూడా ఉంది దాంట్లో. ఒక పీస్ క్యారెట్, కొంచెం పుదీనా, ఒక కట్టలో సగం. ఇది ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి, లేకపోతే తగ్గించేసుకోవచ్చు. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. హోల్ గరం మసాలా అండి. దీంట్లో ఎక్కువగా లవంగా ఇంకా చెక్కని ఎక్కువగా వేసుకోవాలండి. పట్టా, కారం దీంట్లో నుంచి వస్తుంది కాబట్టి ఫ్లేవర్, సో మనం లవంగా చెక్కనే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మటన్ బోన్స్, ఇలా బోన్స్ వేస్తూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసాక ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీదనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వింటర్ సీజన్కి, రైనీ సీజన్కి బెస్ట్ మెడిసిన్ అండి. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా మనకి ఏం తినాలనిపించదు, సో ఇలా సూప్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుందామండి. దీంట్లోనే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి వేసేసి ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. వేసి ఇప్పుడు ఒక 6-7 విజిల్స్కి పెట్టుకుందాం. ఒక 7 విజిల్ తర్వాత చూద్దామండి. బోన్స్ అంతవరకు మంచిగా కుక్ అయిపోతుంది. 8 విజిల్స్ తర్వాత చూద్దామా. చూడండి, బోన్స్ మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా వాటర్ కూడా కొంచెం కిందికి అయింది. సో ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఏ వెజిటేబుల్స్ ఉంటే మీకు ఏది నచ్చితే అది వేయచ్చండి. ఒక టమాటో పండినది, రెడ్ కలర్లో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కారం అంతా దీంట్లో నుంచి అండి. పుదీనా, కొత్తిమీర వేసేసి దీంట్లోనే ఒక 15 to 20 మిరియాలు వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక చిన్న చెంబంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది నేను ఒక 4 మెంబర్స్కి చేస్తున్నాను. అందాజా ప్రకారం చెప్తున్నాను నేను. సో ఇక్కడ వాటర్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ తక్కువ పడిందండి. ఒక 1/2 స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 విజిల్ పెట్టేస్తామండి మీడియం ఫ్లేమ్లో. ఎందుకంటే ఒక 2 విజిల్స్ తర్వాత చూద్దామండి. మంచిగా టమాటో, క్యారెట్ అంతా బాగా కుక్ అయిపోయింది. దీంట్లో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో.
దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా మిరియాల పౌడర్, కొంచెం కారంగా కావాలంటే పౌడర్ వేస్తే ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే అండి. రెడీ అయిపోయింది వేడి వేడిగా మటన్ బోన్స్. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఇది పిల్లలకి పెద్దోళ్ళకి చాలా అంటే హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ వన్స్నా లేకపోతే 15 డేస్కి 1 టైమ్నా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే 15 డేస్ కంటే పర్వాలేండి. ఇంకా రైనీ వింటర్ సీజన్లో అయితే వీక్లీ వన్స్ అయితే, ఎందుకంటే దగ్గు జలుబు ఫీవర్ అంతా అప్పుడే కదా ఉండేది, కొంచెం మన బాడీ కూడా ఇమ్యూనిటీగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెంచుతుందండి ఇది. ఇలా చలికాలంలో మనకి ఇంకా దీంట్లో అన్నీ ఉండేది హీట్ వస్తువులు అండి. అంటే మిరియాలు, బోన్స్ది, ఇంకా పట్టా లవంగా ఇలాచి అన్నీ మనం హీట్ వస్తువు వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మన బాడీ కూడా బాగా హీట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ వెదర్కి ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఈ చల్ల వెదర్కి వేడి వేడిగా బోన్ సూప్ మీరు కూడా చేసుకొని తాగండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకండి లేట్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మన ఛానల్ని షేర్ చేయండి. మీ రూపీస్ కిచెన్ మటన్ బోన్ సూప్ రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.